అంటే ఇప్పుడు మీరు మహాసభని ఒకటి ఏర్పాటు చేశామని చెప్పారు. అంటే మహాసభ టార్గెట్ అంటే లక్ష్యాలు ఏ విధంగా చేయాలని? అంటే అందరిని కలిపి ఒకసారి కూర్చొని చిట్చాట్ చేసుకుందామని, దాంట్లో ఏమన్నా తీర్మానాలు, ఎజెండా, విధమైన లక్ష్యాలతో వెళ్ళబోతుంది? సో మాకు అంటే ఒక 8, 9 సర్వీసెస్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మాకు డాక్టర్ మైడమ్ గారు ఉన్నారు. తను ఈజ్ లీడింగ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్. అంటే ఒక అమెరికాలో ఉన్న ఒక కుటుంబ సభ్యుడికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, కాదు వాళ్ళ కుటుంబంలో ప్రపంచంలో ఎక్కడ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మేము ఏం చేయగలుగుతాము అన్న ఉద్దేశంతోని మాకు ఇండియాలో డాక్టర్ శశాంక్ గారు చాలా సహకరిస్తున్నారు. మన ఎనీ ఇష్యూ మాకు ఒక హెల్ప్ లైన్ ఉందండి. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంది, ప్రాబ్లం ఉంది, హెల్త్ రిలేటెడ్ కానీ, ఇమిగ్రేషన్ రిలేటెడ్ కానీ, ఇక్కడ స్టూడెంట్స్ జాబ్స్ అట్లాంటి రిలేటెడ్ కానీ, ఎనీథింగ్ అంటే ఒక 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 సమస్య వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అనుకునే సమయంలో 1855 అనే ఒక ఫోన్ నెంబర్ హెల్ప్ లైన్ మేము క్రియేట్ చేసుకొని, ఎవరైనా దానికి కాల్ చేస్తే మెడికల్ సర్వీసెస్ కావాలంటే డాక్టర్ గారికి వెళ్తుంది, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కావాలంటే నాకు వెళ్తుంది, జాబ్స్ కావాలంటే ఇంకొక లైన్. అంటే ఆ లైన్లో అట్లా 8, 9 సర్వీసెస్. మ్యాట్రిమోనియల్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అందరూ అమెరికాలో కూడా ఒక 30-40 సంవత్సరాల క్రితము మన కుటుంబాలు అమెరికా వెళ్ళారు. వాళ్ళ పిల్లలకి అసలు మునుర్కాపు అంటే ఏంటో కూడా తెలియదు. అది తెలియపరచుకోవడానికి అనేది మెయిన్ ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటే కొంతమంది ఏంటంటే మేము యుఎస్ లో పుట్టాము పెరిగాము, ఇండియాలో కానీ వేరే వాళ్ళని కానీ చేసుకునే సిచ్యువేషన్ లేదు, కల్చరల్ డిఫరెన్సెస్ కొంచెం ఉంటాయి కాబట్టి మేము ఇక్కడ వాళ్ళనే చేసుకుంటాం అన్న ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. అందుకని దానికోసం అనేది ఒక మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ అని ప్లస్ ఒక కల్చరల్ సర్వీసెస్ అని ఒకటి పెట్టుకున్నాం. ఏంటంటే మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, మన పూర్వీకులు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, అసలు మన ఫ్యామిలీ ఎలా పెరిగింది, అంటే ఈ మునురు కాపు అంటే ఏంటి, వాళ్ళు ఎట్లా పుట్టారు, ఎట్లా పెరిగారు, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అని వాళ్ళకి తెలియపరచుకోవడం కోసం ఒక కల్చరల్ అసోసియేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకున్నాము. ఇట్లా అది అట్ ద సేమ్ టైం మన ఇప్పుడు ఆల్రెడీ 20-30 సంవత్సరాలు వచ్చారు, కొంతమంది కొన్ని రకాలుగా సంపాదించుకున్నారు, సెటిల్ అయ్యారు, గ్రీన్ కార్డ్స్, సిటిజన్షిప్ అన్నీ వచ్చాయి. తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అంటే అంతో ఇంతో ఆర్థికంగా బలపడిన వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఎవరు చేయాలి, ఎవరు హెల్ప్ చేయాలి అంటే మళ్ళీ బయటోడి దగ్గరికి వెళ్ళే బదులు మన వాళ్ళే బిజినెస్ చేసే వాళ్ళే ఉన్నారు, వాళ్ళని సహకారం తీసుకొని వాళ్ళతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో బిజినెస్ ఫోరం అనేసి స్టాక్స్, షేర్స్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత కండిషన్స్ లో. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈ 2-3 నెలల్లో మన పిల్లలు కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలా భయభ్రాంతులతో ఉన్నారు, మాకు అర్థమవుతుంది. ఒక 2 days క్రితమే అటార్నీ సెషన్ ఒకటి పెట్టామండి. కవిత ఆకుల గారు అనేసి ఆకుల అసోసియేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, మన మునుర్కాపు ఆడపడుచు ఆకుల అసోసియేషన్ మన వాళ్ళదే. ఆమె చాలా స్ట్రాంగ్, ఆమె దగ్గర 20-30 మంది లాయర్లు ఉంటారు, చాలా స్ట్రాంగ్ అటార్నీ, మనకు ఎప్పటి నుంచో సహాయం చేస్తున్నారు. వాళ్ళతో ఒక మేడం ఒక సెషన్ పెడదాం మన వాళ్ళ కోసం అంటే, ఎనీ టైం నేను రెడీగా ఉంటానంటే ముందుకు వస్తానని చెప్పి తను చెప్పి 2 hours నాన్ స్టాప్ క్వశ్చన్స్. ఇక్కడ ఆ సెషన్ లో ఇండియా నుంచి కూడా పేరెంట్స్ అటెండ్ అయ్యి మా పిల్లల భవిష్యత్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి, ఈ గవర్నమెంట్ లో వచ్చే కష్టాలు నష్టాలు ఏంటి అనేది కూడా తెలుసుకొని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్స్ మీడియాలో కానీ చూసినంత భయంకరమైన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తప్పు చేసే ఆ ఉద్దేశంతో ఎవరు రాలా, ఐదర్ చదువుకోవడానికి వచ్చారు, జాబ్ చేయడానికి వచ్చారు. ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు చాలా 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 తక్కువ. ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం పాటించకుండా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇబ్బంది. మన పిల్లలకి చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. జాబ్ చేసి H1లు మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. గ్రీన్ కార్డ్స్ సిటిజన్స్ వాళ్ళకి అసలు ఆ మాత్రం ఇబ్బంది లేదు. ఓన్లీ థింగ్ ఏదైనా ఇల్లీగల్ పని చేయడం కానీ, గవర్నమెంట్కు సహకరించకుండా, వాళ్ళ రూల్స్ నార్మ్స్ పాటించకుండా వేరే విధంగా ఏదన్నా తప్పుడు విషయాలు చేస్తే వాళ్ళు మాత్రం భయపడాల్సిందే తప్ప అందరూ భయపడాల్సిన అవసరం లేదండి.